జడ్చర్ల పట్టణంలోని కల్వకుర్తి ప్రధాన రహదారి సమీపంలో ఉన్న నక్షత్ర హోటల్లో పనిచేస్తున్న ఓ యువకుడు మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలియదే. ఈ విషయాన్ని కూతురు తన తండ్రి గాబ్రియల్ కి తెలియజేయడంతో ఆగ్రహంతో హోటల్లో పనిచేస్తున్న యువకుడిని నిలదీశారు. అయితే అక్కడికే వచ్చిన యువకుడి గ్యాంగ్ ఒక్కసారిగా దాడి చేసి బాలిక తండ్రి గాబ్రియల్ తో పాటు మరో యువకుడి జనార్దన్ పై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర రక్తగాయాలు చెందిన ఇద్దరిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్నీటి పర్యంతమవుతూ బాలిక తండ్రి మాట్లాడుతూ, నా కూతురుపై అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టి మందలించాను, కానీ నాపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో జడ్చర్ల పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంబంధిత కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మేము ఇంట్లోకి వెళ్ళి కిందికి దిగినాము. వాళ్ళు లేడీస్ ఆ హోటల్లోకి వెళ్ళి లేడీస్ వచ్చిండ్రు. వచ్చి వాళ్ళతో పాటు ఒక 7-8 మందిని తీసుకొని వచ్చి నన్ను ఆయనను ఇద్దరిని ఏం మాట్లాడతలేరు, ఏం లేదు, దబదబ కొట్టేస్తున్నారు అంతే. అంటే దేని విషయంలో కొడుతున్నారు? దేని విషయంలో అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు స్టార్టింగ్ నుంచి అంటే క్లియర్గా మా పాప, మా మిస్సెస్, మా ఇద్దరు కొడుకులు ఊరికి వెళ్ళి వచ్చిండ్రు. మేము బ్యాగ్ ఉన్నది లగేజ్, నేను తీసుకొని లగేజ్ వెయిట్ ఉన్నది కదా అని తీసుకొని నేను ముందు మెట్లు ఎక్కుతున్నా లగేజ్ తీసుకొని. ఎక్కిన తర్వాత వీళ్ళు ముగ్గురు వెనకకెళ్ళి వస్తున్నారు, ఫస్ట్ ఫ్లోర్ వెనక నుంచి వస్తున్నారు. అయితే మా పాపకు ఆయన చూసి కన్ను కొట్టి ఇట్లా పిలిచిండంట. ఇంట్లో నేను లగేజ్ పెట్టిన తర్వాత మా పాప ఏం చేసిందంటే నాకు చెప్పింది, డాడీ ఆయన కన్ను కొట్టి ఇట్లా పిలిచిండు నాకు అని చెప్తే నేను పోయి అడిగిన, ఏంద్రా ఇదే నా కథ, నీకు లేరు అక్క చెల్లెళ్ళు అని చెప్పి నేను అడిగి ఓ 2-3 దెబ్బలు కొట్టిన. నిజం చెప్తున్నా, ఉన్న నిజం చెప్తున్నా, 2-3 దెబ్బలు కొట్టిన తర్వాత ఆయనకు అది ఏమైందో తెలియదు. నెక్స్ట్ ఇక అది అయిపోయింది. నేను స్నానం చేసుకున్నా, నైట్ డ్యూటీ చేసి వచ్చింది. నేను స్నానం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత ఇక ఆడ వాటర్ ప్లాంట్ అక్రమ్ భాయ్ ఉన్నాడు కదా, వాళ్ళతోని డిస్కషన్ జరుగుతున్నదంట. కొట్టిండంట మా వానికి అది ఇది అని జరుగుతుంటే సరే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. దాంట్లో రెస్టారెంట్లో మాట్లాడుతుంటే సరే మాట్లాడుతున్నారు కదా అని అనుకున్నా. ఎవరికైనా నాకనే కాదు, నాకు జరిగింది వేరే వాళ్ళకి జరగకూడదు. నాకు కూతురు, నాకు బాధ అనిపించింది, 2 దెబ్బలు కొట్టినా నేను. ఇది నిజం నేను చెప్పేది. నాకు బాధ అనిపించింది, నేను కొట్టినా. కంపల్సరీ కొడతా ఇంకా చంపేసిన గిట్ట తప్పలేదు. నా కూతురికి అన్నారు కాబట్టి నేను కొట్టినా. పోయిన ఇంటికి స్నానం చేసుకో. నా పేరు జనార్దన్. పక్కింటి ఆయన మీద అటాక్ చేయడానికి వస్తే నేను అడ్డం పోతే నన్ను నక్షత్ర హోటల్లో. ఆ విషయం నాకు తెలియదు. నేను అప్పుడే డ్యూటీ నుంచి వస్తుంటే అక్కడ అటాక్ జరుగుతుంటే నేను అడ్డు పోయినా, నన్ను కింద వేసి కొట్టేసి నా తల వాళ్ళ